జరిగినటువంటి శ్రీ 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 అరవి పేరంటారమ్మ తల్లి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గడ్డవారిపల్లి యూత్వారి ఆధ్వర్యంలో మరియు దేవస్థాన కమిటీ నిర్వాహకులు దేవస్థాన చైర్మన్ అయినటువంటి పులుగుల రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఓల్డ్ కేటగిరీ విభాగానికి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క పోటీలో మొదటి బహుమతి రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి మొదటి రెండు బహుమతులు సాధించాయి. మొదటి బహుమతి సాధించిన వారు సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు, ఓపులంపల్లి గ్రామం, చెన్నూరు మండలం, కడప జిల్లా, మరియు దుబ్బన్న గారు, కొత్తపల్లి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. రెండు జతలు కూడా 2400 అడుగుల దూరాన్ని లాగి మొదటి రెండు బహుమతులు సాధించాయి. రెండు జతల యజమానులకు కూడా 43,000 మరియు 33,000 మొత్తం 76,000 నగదు రూపాన్ని 38,000 సర్వాంగం చేయవలసిందిగా కమిటీ వారికి తెలియజేయడం జరుగుతుంది. శాతవాత సన్మానించి పేరంటారమ్మ తల్లి జ్ఞాపికను అందజేసి నగదు రూపాన్ని బహుకరిస్తున్నారు. రెండు జతల యజమానులు కూడా గట్టిగా చెప్పండి. డబ్బులు తిప్పు గాంధీ తాకు తలకిందులు గట్టిగా చెప్పండి ఒకసారి. రెండు జతలకు కూడా 38,000 సర్వాన్ని కమిటీ వారు అందజేయనున్నారు. మూడో బహుమతి సాధించిన వారు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్, ఏడుపల్లి గ్రామం, పులివెందుల మండలం, కడప జిల్లా. 23,000 రూపాయలు మొత్తం 4 బహుమతులు ప్రకటించారు. 40,000, 30,000, 20,000, 10,000. కానీ జతలు 3 పాల్గొన్నాయని చెప్పి రైతు కష్టాన్ని గుర్తించుకొని ఎద్దులు పందానికి రావాలంటే దాదాపు 20,000 రూపాయలు నగదు ఖర్చు అవుతుందని చెప్పి ఆ 10,000 రూపాయలను కూడా 3 జతలకు సమానంగా అందజేయడం జరిగింది. 3,000 రూపాయలు కమిటీ నిర్వాహకులు మరియు గడ్డవారిపల్లి యూత్ వారు శాతవాత సన్మానించి పేరంటారమ్మ తల్లి జ్ఞాపిక అందజేస్తున్న నగదు వారిని బహుకరిస్తున్నారు. గట్టిగా చెప్పండి. కార్యక్రమానికి సహకరించినటువంటి గడ్డవారిపల్లి యూత్ వారు మరియు అలాగే దేవస్థాన చైర్మన్ పులుగుల రవీంద్ర గారు, వారితో పాటు వారి మిత్ర బృందం సభ్యులందరూ కూడా అడవి పేరంటారమ్మ తల్లి దేవస్థానం తరపున అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సురేంద్ర గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు దసరా నిర్దేశం చేసి నిలబడలేదు.